అవతార్ మెహర్ బాబాకి జై. మరొకసారి మనము జాయిస్ పాత్ హైదర్నాడల్ రచించింది మణి గురించిన పుస్తకం ఇది. మణి ఏమేం మాట్లాడారో మండలి హాల్లో అలాంటివన్నీ కూడా ఆవిడ చాలా విషయాలు ఇందులో మనకి తెలియజేశారు. మరొక అంశము మణి చెప్పింది మనం ఈరోజు ఆవిడ మాటల్లోనే విందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇలాంటివి వినడంలో మనకేంటంటే బాబా పైన ఇంకా ప్రేమ అధికమవుతుంది. విషయాలన్నీ కూడా క్లుప్తంగా బాబా ఏ విధంగా వాళ్ళని చూసేవాళ్ళు, ఏ ఏ విధమైన ఆలోచనలు వీళ్ళలో ఉండేవి, బాబా మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఆ ఆలోచనల విధానము వీళ్ళకి తెలిసేది. దానివల్ల మనం కూడా పూర్తిగా లబ్ధి పొందుతామనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకు మనం ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం. అయితే బాబా ఎవరైనా ఏమైనా సమర్పిస్తే అవి ఎలా తీసుకునేవాళ్ళు అనే విషయమై మణి చెప్తూ ఉన్నారు. మన బలహీనతల్ని బాబా మర్చిపోతారంట. మనకున్న లోటుపాట్లని మర్చిపోతారు. కానీ మనం ఇచ్చినటువంటి చిన్న కానుక కానీ, ప్రేమ కానుక ఏదైనా అది వస్తు రూపేణా కానీ, ప్రేమే అవ్వచ్చు, బాబా మటుకు మర్చిపోయేవాళ్ళు కాదు అని చెప్తుంది. బట్ హీ నెవర్ ఫర్గెట్స్ అవర్ లిటిల్ ఎఫర్ట్స్ ఆఫ్ లవ్. మనము ప్రేమతోటి ఏది చేసినా కూడా ప్రేమే అందులో బాబాకి కనిపించేది. లిటిల్ ఎఫర్ట్స్ ఆఫ్ లవ్ అన్నారు. ఏదో తెచ్చి బాబాకి ఇచ్చామా, సమర్పించామా, వచ్చామా, బాబా దగ్గర బారేసామా అన్నది కాదు, ప్రేమతో ఇచ్చింది అని ఆవిడ క్లియర్గా చెప్తున్నారు. స్పీకింగ్ ఆఫ్ బాబాస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆఫరింగ్స్, మణి వుడ్ సే దట్ బాబా ఫర్గెట్స్ ఆర్ ఫాల్ట్స్, అంటే లోటుపాట్లు, తప్పిదాలు. హీ ఫర్గెట్స్ అవర్ వీక్నెసెస్, మన బలహీనతలు. బట్ హీ నెవర్ ఫర్గెట్స్ అవర్ లిటిల్ ఎఫర్ట్స్ ఆఫ్ లవ్. మనము ప్రేమతోటి ఇచ్చింది ఏదైనా కూడా బాబా యాక్సెప్ట్ చేసేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. అయితే మనుషులు ఏదైనా చేసిందే చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు. దాన్ని మనందరం ఆశ్చర్యపడేలాగా మేమందరం ఆశ్చర్యపడేలాగా బాబా దాన్ని ఒక పెద్ద విషయం కింద చేసి చూపించేవాళ్ళు అంటా ఉంది. ఒక ఆవిడ వచ్చింది ఒకసారి బాబా దగ్గర. ఆమె బాబా నుంచి చాలా లబ్ధి పొందింది. బాబా ప్రేమికుల ద్వారా ఆవిడకి ఇప్పించారు. తర్వాత మెటీరియల్ వస్తు రూపేణా బాబా చాలా ఆవిడకి ఇప్పించారు, ప్రేమికుల ద్వారా కూడా. ఒకరోజు ఆవిడ ఒక చిన్న గిన్నెలో కర్రీ తీసుకొచ్చింది బాబాకి. నా స్వహస్తాలతో చేశాను బాబా అని. ఆల్ రైట్, సో హ్యాడ్ అదర్స్, అందరు కూడా ఇది చూశారు. We looking on felt this was nothing to give to బాబా. వీళ్ళు ఏమనుకున్నారంటే అది చూసి బాబా ఆవిడకి చేసిన దాంట్లో ఏమాత్రము చాలా కొంచెం ఇది, దిస్ వాజ్ నథింగ్, ఇది ఏమాత్రం సరిపోదన్నట్టుగా వీళ్ళు అనుకున్నారు. నోయింగ్ హౌ మచ్ బాబా హ్యాడ్ హెల్ప్ దిస్ పర్సన్ ఆన్ మెటీరియల్ సైడ్. వస్తు రూపేణ బాబా ఆవిడకి ఎంత సహాయం చేశారో మనకి తెలుసు కాబట్టి ఇది ఏమాత్రం సరిపడదని వీళ్ళు అనుకున్నారు. బట్ బాబా మేడ్ అ బిగ్ థింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫర్ హర్ ఎఫర్ట్స్. ఆవిడ చేసిన కృషికి బాబా చాలా గొప్పగా చెప్పారనమాట ఆమె ప్రేమ గురించి. సేయింగ్, ఓ కర్రీ ఫర్ మీ, యూ మేడ్ ఇట్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. ఓ నువ్వు నాకు కర్రీ తెచ్చావా అని, అంటే చాలా గొప్పగా అనమాట బాబా. ఓ నువ్వు నాకు కర్రీ తెచ్చావా, నా కోసం చేసావా నీ స్వహస్తాలతో అన్నారట బాబా. ఎస్ బాబా అన్నది ఆవిడ. మెహ్రా, లుక్ షీ బ్రాట్ దిస్ కర్రీ అండ్ షీ మేడ్ ఇట్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్. మెహ్రా చూసావా, ఆమె నా కోసం కర్రీ తీసుకొచ్చింది, తన చేతులతో స్వయంగా తయారు చేసింది అని అనడం జరిగింది. వాట్ టైమ్ డిడ్ యూ గెట్ అప్, బికాజ్ యూ హ్యావ్ కమ్ హియర్ ఎర్లీ మార్నింగ్. ఓ నువ్వు చాలా తొందరగా వచ్చావు ఇక్కడికి, ఏ టైంకి లేచావేంటి అని అడుగుతున్నారు బాబా. ఓ బాబా ఎట్ 4:30. ఓ 4:30కి లేచాను బాబా అని చెప్తుంది ఆవిడ. లుక్ షీ గాట్ అప్ సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు మేక్ దిస్ కర్రీ ఫర్ మీ. అందరికి చెప్తున్నారు బాబా. చూడండి, ఈ కర్రీ చేయడానికి, నా కోసం ఈ కర్రీ చేయడానికి చాలా తొందరగా లేచింది పొద్దుటే. అండ్ హియర్ ఐ యామ్ నోయింగ్ ది అదర్ సైడ్ అండ్ ఇట్స్ బ్లోయింగ్ మై మైండ్ టు వాచ్ బాబా మేక్ సో మచ్ ఆఫ్ ఇట్. ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను అవతల వైపున,
నోయింగ్ ది అదర్ సైడ్ అనుకుంటూ ఉంది తను. ఏంటి బాబా ఇంతగనం చెప్తా ఉన్నారు. చాలా ఎక్కువ చేసేస్తున్నారు బాబా అన్నట్టు అనుకున్నది మణిజ. మనందరం అనుకుంటాం గదా! చాలు చాలులేవయ్యా చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వింకా. ఇంత దాన్ని ఇంత చేస్తున్నావు. అట్లా బాబా కొంచెం ఉన్నదాన్ని ఎక్కువ చేస్తారని తను అనుకుంటుంది. ఓహ్! షీ ఈస్ మేడ్ దిస్ కర్రీ అండ్ ఐ కెప్ట్ సేయింగ్ టు మైసెల్ఫ్ సో వాట్? ఓహ్! ఈ కర్రీ చేస్తుందామె, ఓహ్! ఈ కర్రీ చేస్తుందామె అని బాబా చెప్తూ ఉంటే, అయితే ఏంటి అని అనుకుంటాను. బట్ దెన్ బాబా అలోన్ కెన్ సీ రైట్ త్రూ ది యాక్షన్ టు ద లవ్ విత్ విచ్ షీ మస్ట్ హావ్ ప్రిపేర్డ్ దట్ కర్రీ. కానీ బాబా ఒక్కళ్ళే ఆమె చేసినటువంటి ఆ చిన్న పనిలో ఉన్నటువంటి ఆ ప్రేమని, ఆ యాక్షన్ ఆఫ్ లవ్‌ని బాబా ఒక్కళ్ళే అర్థం చేసుకోగలరు. అది మేమెవరము చూడలేకపోయేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ అనే ఎగ్జాంపుల్ చెప్తుంది. బాబా యాజ్ ఎ పర్సన్ ద హైయెస్ట్ ఆఫ్ టేస్ట్ ఫర్ మ్యూజిక్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్. బాబా ఆ రకంగా చూస్తే అన్నిట్లోనూ టేస్ట్‌లోనూ, మ్యూజిక్ విషయంలోనూ, మిగతా అన్నిట్లో గూడా ఆయనకి మంచి టేస్ట్ ఉండేది. వుడ్ సిట్ అండ్ లిసన్ అటెంటివ్‌లీ టు హిస్ లవర్స్ సింగింగ్ సాంగ్స్ ఇన్ క్రాక్డ్ వాయిసెస్. అదే విధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉంది. బాబా ముందు కూర్చొని పాటలు పాడేవాళ్ళు. పిచ్చి పిచ్చి వాయిస్ తోటి. అంటే క్రాక్డ్ వాయిస్ అంటే అది వాయిస్ మధ్యలో బ్రేక్ అవుతూ ఉండేదనమాట. ఆర్ టు సంబడీ హూ హ్యాడ్ నో ఇయర్ ఫర్ మ్యూజిక్ అండ్ సాంగ్ ద నోట్స్ ఆల్ రాంగ్. నోట్స్ ఉంటది మ్యూజిక్‌కి. అయన్నీ రాగాలన్నీ తప్పు పాడేవాళ్ళు. వాళ్ళకి సంగీత జ్ఞానం అస్సలు లేదు. అయినా అటెంప్ట్ చేసి పాడేవాళ్ళు. అన్ని తప్పులు పాడేవాళ్ళు అని చెప్తుంది. అది కూడా బాబా ఎంతో శ్రద్ధగా విని, ఎంతో దాన్ని అప్రిషియేట్ చేసేవాడు బాబా. ఆర్ సమ్‌వన్ హూ కుడ్న't కంపోజ్ వుడ్ సే ఏమాత్రము రాయడంలో ఉన్నటువంటి అభిలాష లేదు. వాళ్ళకి అనుభవం లేదు. అలాంటి వాళ్ళు బాబా కోసం "బాబా ఐ మేడ్ దిస్ సాంగ్ ఫర్ యూ. షల్ ఐ సింగ్ ఇట్" అని అడిగేవాళ్ళట. బాబా ఈ పాట మీకోసం కూర్చాను పాడొచ్చా అని. బాబా అనేవాళ్ళంట "హ్మ్. హ్మ్. పాడండి, పాడండి" అని అంటే వీళ్ళు లోపల లోపల గునుక్కునేవాళ్ళనమాట. షీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ దట్ అగైన్. ఓహ్! మళ్ళీ మొదలు పెడుతదా ఇది అని వీళ్ళు అనుకునేవాళ్ళట. బాబా చాలా ఓర్పుతోటి అవన్నీ వినడం జరిగేది. బట్ హీ వుడ్ టర్న్ అరౌండ్ టు అస్ అండ్ సే, "ఇజంట్ దట్ గుడ్?" ఆ వినడం కాకుండా వీళ్ళ వైపున తిరిగి, "బావుందా? ఇది బాలేదా? ఏంటి? బావుందా? ఇజంట్ దట్ లవ్లీ? ఇజంట్ దట్ గుడ్?" అనేవాళ్ళంట బాబా. వీళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు అనుకునేవాళ్ళంట. ఓహ్! నో, దట్స్ గోయింగ్ టు ఎంకరేజ్ హర్ ఆల్ ద మోర్ టు సింగ్ అనదర్ సాంగ్. వీళ్ళు మనసులో ఏమనుకునేవాళ్ళంటే, ఓహ్! బాబా ఈ విధంగా అంటే మటుకు అది ఆవిడని ఉత్సాహపరిచినట్టు అయ్యేది. అంటే ఇంకొక పాట పాడడానికి అవకాశం ఇచ్చినట్టు అయ్యేదనమాట అని వీళ్ళు వాళ్ళలో వాళ్ళు అనుకునేవాళ్ళు. అండ్ యెట్ వెన్ దేర్ వుడ్ బి దట్ వండర్‌ఫుల్ కవ్వాలి మ్యూజిక్ సంగ్ బిఫోర్ బాబా, అయినా మంచి కవ్వాలి మ్యూజిక్ బాబా ముందు ఎవరైనా పాడినట్లయితే మంచి వర్డ్స్ తోటి విత్ ద హైయెస్ట్ వర్డ్స్ ఫ్రమ్ పోయిట్స్ లైక్ హఫీజ్ అండ్ పోయిట్స్ ఆఫ్ అదర్ టైమ్స్. హఫీజ్ కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ పోయిట్స్‌లో వేరే వాళ్ళ పోయిట్స్ కానీ విన్నప్పుడు ఆహ్, అది ఆ రిథమ్ ఎంతో బాగుండేది. ఆ రాగం ఎంతో బాగుండేది. బాబా అన్నీ తెలుసు ఆయనకి. అది కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ ఈళ్ళ ప్రేమికులు కానీ బాబా ప్రేమికులు మటుకు ఏమైనా సమర్పించినట్లయితే అది బాగలేకపోయినా సరే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ తన ప్రేమపూర్వకంగా, మనస్ఫూర్తిగా బాబా దాన్ని అంగీకరించేవాళ్ళు. ఎలా పాడినా గూడా, ఎలా చేసినా గూడా. లేదు ఇంకెవరైనా ఠావులు పోయెట్రీ రాసి పంపిస్తే బాబా 1 అవర్‌లో రాసుంటే పంపిస్తే పేజీలు వీళ్ళకి వచ్చేది. పోయెట్రీ అట్లా ఒక గంటలో రాసేది కాదు అంటున్నారు మణిజ. కానీ వాళ్ళు రాసేవాళ్ళు. 'బాబా ఇట్స్ ఫర్ యూ' అని ఇచ్చేవాళ్ళంట. పాపం ఈ రిచ్ అక్కడ కూర్చొని మొత్తం చదవాల్సొచ్చేది. పోయిమ్స్ అలా గట్టిగా చదవాల్సొచ్చేది.
అప్పుడు బాబా అనేవాళ్ళంట, "ఓహ్! సో గుడ్. ఇజంట్ దట్ వండర్‌ఫుల్? ఓహ్! ఎంత బాగుంది. అద్భుతంగా ఉంది కదూ!" అనేవాళ్ళంట బాబా. "జస్ట్ లుక్ ఎట్ దట్. జస్ట్ సీ." ఆ! చూడండి ఎంత పాడాడు. ఎంత బాగా చదివాడు. ఎంత బాగా రాసాడో అనేవాళ్ళంట. నా చెవులకు మటుకు అదంతా కూడా ఒక జంక్ చెత్తలాగా అనిపించేది అని లోపల అనుకునేదంట. బాబా ఎంతో బాగుందని అంటున్నారు. తర్వాత ఈ రుచితోటి రాయించేవాళ్ళంట. అతన్ని ఏమనంటే, "బాబాకి అది చాలా నచ్చింది నువ్వు రాసింది. ఆ పోయెమ్స్ ప్రింట్ చేసి ఇవ్వండి. అండ్ ఎవ్రీవేర్ పీపుల్ విల్ ఆస్క్ దిస్ ఈజ్ పోయెట్రీ." అందరూ అప్పుడు చదివి, "ఓహ్! ఇది పోయెట్రీ అంటారు అందరూ" అని అంటారు. అందుకని ఈ రిచ్‌ని రాయమని అడిగేవాళ్ళు. యూ సీ ఐ వుడ్ థింక్ చూసారా? తను అనుకున్నదనమాట. మణిజ మనసులో అనుకుంటుంది ఏంటంటే, ఎలా బాబా మన తప్పొప్పులన్నిటిని సహిస్తారు, అంత ఓర్పు బాబాకుంది అని అనుకునేది. సీ హౌ బాబా ఓవర్‌లుక్స్ అవర్ ఫాల్ట్స్. ఫాల్ట్స్ అంటే మన తప్పిదాలు. హీ హాస్ సచ్ పేషెన్స్. ఎంత ఓపికుంది బాబాకి. బట్ బాబా డజంట్ జస్ట్ ఓవర్‌లుక్. బాబా ఊరికే అలా చూసేయడం గాదు. అలా ఏదో కాకతాళీయంగానో, అలవోకగానో బాబా అన్నది కాదు. హి లుక్స్ త్రూ. ఆయన మనలోకి చూస్తారు. హి ఆల్వేస్ సీస్ ద సర్ఫేస్. వి ఆల్వేస్ సీ ద సర్ఫేస్. మనం ఇప్పుడు పైపైన మాత్రమే చూస్తాం మనం. కానీ బాబా లోతుల్లోకి చూస్తారు. ఇట్ వాస్ నో గుడ్ యాజ్ పోయెట్రీ. అది పంపించింది, అతను రాసింది పోయెట్రీ. పోయెట్ పద్య రూపేణ అది అంత బాగున్నది కాదు. అది మనం ఒప్పుకోవాల్సిందే. బట్ దట్ వాస్ ది ఔట్‌వర్డ్. అది పైకి కనిపించేది మాత్రమే. అది ఉన్నదున్నట్టు చెప్పుకోవాలంటే అదసలు పోయెట్రీకి సంబంధించింది కాదు. పోయెట్రీ కానే కాదు. పద్యం కానే కాదు. కానీ అది పైనుంచి చూసినప్పుడే. మనము ఓషన్ పైన చూస్తున్నాం అది. బట్ బాబా వాస్ సీయింగ్ త్రూ అండ్ త్రూ. బాబా లోతులకి చూస్తూ ఉంటారు. ఇంకా లోతుగా, ఇంకా లోతుగా. అది బాబా మాత్రమే ఆ విధంగా చూడగలరు. అండ్ హీ మస్ట్ హావ్ సీన్ ద లవ్ విత్ విచ్ దోస్ వర్సెస్ వర్ రిటన్. ఎంతో ప్రేమతోటి, ప్రేమపూర్వకంగా రాసినటువంటి ఆ పంక్తులన్నీ కూడా బాబానే చూసేవాళ్ళు అని చెప్తున్నాను. అట్లానే మణి ఇంకొక విషయం మనకి చెప్తున్నారు. అదేంటంటే, రిమెంబరింగ్ బాబా ఈజ్ సో ఇంపార్టెంట్ మణి యూజ్డ్ టు సే. బాబాని గుర్తుపెట్టుకోవడము అనే విషయం గురించి మణి బాబాని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఆవిడ చెప్తూ ఉన్నారు. బాబా వాంట్స్ యూ టు థింక్ ఆఫ్ హిమ్. బాబా మనందరినీ కూడా ఆయన గురించి తలుచుకోమంటారు. హీ డజంట్ మైండ్ విచ్ వే యూ డూ ఇట్. ఏ రకంగా మనం చేస్తాము అనేది ఆయనకి అనవసరం. ఐ స్టిల్ రిమెంబర్ అన్ ఇన్సిడెంట్ విత్ డాక్టర్ బెన్ హేమన్స్ డాటర్. నాకు ఒక ఇన్సిడెంట్ ఇంకా గుర్తుంది. అది డాక్టర్ బెన్ హేమన్ డాటర్ గురించింది అని చెప్తుంది మణి. హూ హ్యాడ్ రికగ్నైజ్డ్ బాబా. ఆ అమ్మాయి బాబాని గుర్తుపట్టింది. I corresponded with her and she once wrote something that I read out to Baba. నేను ఆవిడతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేదాన్ని. అయితే ఒకసారి ఆవిడ రాసింది ఏంటనేది బాబాకి చదివి వినిపించాను. ఏంటంటే, ఎవ్రీ టైమ్ సంథింగ్ హ్యాపెన్స్ ఐ కాల్ ఔట్ టు బాబా. నాకు ఎప్పుడు ఏం జరిగినా కూడా ప్రతిసారి ఏదైనా జరిగినప్పుడు నేను బాబాని పిలిచేదాన్ని. ఐ కీప్ కాలింగ్ ఔట్ టు బాబా. బాబాని పిలుస్తూ ఉండేదాన్ని. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఐ ఫీల్ సో గిల్టీ బికాస్ ఐఎమ్ బాదరింగ్ హిమ్. ఆ తర్వాత నేను బాధపడేదాన్ని, సిగ్గుపడేదాన్ని. బాబాని ఊరికే పిలుస్తూ ఉన్నాను మాట మాటికి అని. ఇది బాబా దగ్గర చదివినప్పుడు బాబా అన్నానంట, వెరీ గుడ్. చాలా మంచిది. వెరీ గుడ్. టెల్ హర్. చెప్పు ఆ అమ్మాయికి. టెల్ హర్ టు కీప్ కాలింగ్. పిలుస్తూనే ఉండమని చెప్పు అట్లా ఆవిడికి. అంటే మళ్ళీ ఉత్తరం రాయమని అర్థం. చెప్తూ ఉండమని. హ్మ్. చెప్పమని. డజంట్ మ్యాటర్ వెన్ ఇట్ ఈజ్. ఎప్పుడు పిలిచినా నేను పలుకుతాను. ఏం పర్వాలేదు. ఎప్పుడు అనేది
వద్ ఏం పర్వాలేదు. కీప్ కాలింగ్. పిలుస్తూనే ఉండమను. డజంట్ బాదర్ మీ ఎట్ ఆల్. నన్ను అది ఏమీ అంత పెద్ద బాధ పెట్టే విషయం కాదు. ఐ లైక్ ఇట్. నాకట్లా చాలా ఇష్టము అని బాబా తేల్చి చెప్పారు గట్టిగా. అందుకని మనకేదైనా కష్టం వచ్చినప్పుడు బాబా అని పిలిచి, ఆ తర్వాత మనం బాధపడ్డము అలాంటివి అనవసరం అని చెప్తున్నారు బాబా. పిలవడము ఇంపార్టెంటు ఇక్కడ అనేది మణి చెప్పిన విషయం ఈ చిన్న ఉదంతం ద్వారా మనకి అది కూడా తెలుస్తా ఉంది. కాబట్టి మనకున్న వీక్‌నెస్ అన్నీ బాబా యాక్సెప్ట్ చేస్తారు. మనకున్న లోటుపాట్లన్నీ బాబా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మనలో ఏదున్నా సరే బాబా యాక్సెప్ట్ చేస్తారు. దానిలో ప్రేమ జోడించాలి. అదొకటే మనకి తెలియవలసిన విషయము. అవతార్ మెహర్ బాబాకి.